హలో అండి. చిన్నపిల్లల మాటలు ఒక్కొక్కసారి అర్థం కాకపోతే అటు వాళ్ళకి ఏం చెప్తున్నారో మనం చెయ్యట్లేదని వాళ్ళకి బాధ, ఇంకొకటి మనకు అర్థం కాక వాళ్ళు ఏం చెప్తున్నారో మనము చేయలేము, విసుగొచ్చేస్తుంది. అలాగే మా చిన్నోడు ఈరోజు నన్ను చాలా విసుగు పెట్టాడండి. ఏంటంటే ఇది పప్పాయ తెచ్చి 3 రోజులు అయిందండి. సో పచ్చికాయ అని చెప్పేసి బియ్యం డ్రమ్లో అయితే వేసి పెట్టాను నేను. ఈరోజు నిద్ర లేవగానే వాడికి ఎందుకు గుర్తుకొచ్చిందో తెలియదు కానీ అమ్మ పాపాయ అమ్మ పాపాయ అని అంటున్నాడు. సో రోజు అయితే ఆడుకుంటా టెడ్డీబేర్ బొమ్మను తీసి పాప అని చెప్పేసి ఆడుకుంటూ ఉంటారు. సో నేను అలాగే అనుకొని వాడు అది అడుగుతున్నాడు ఏందా అని చెప్పేసి నేను చాలాసేపు ఎందుకురా ఏందిరా నేను అడుగుతున్నా కూడా వాడు పాపాయ తింటా అంటున్నాడు. నాకైతే అర్థం కాలేదు. చాలాసేపు విసుక్కున్నాను కూడా, పాపం చాలాసేపు ఏడ్చాడు. ఆ తర్వాత అసలు ఏంది నాన్న, ఎందుకు అడుగుతున్నావు, నువ్వు ఏం అడుగుతున్నావు, నాకు అర్థం కావట్లేదు, చెప్పు నాన్న అంటే బియ్యం డ్రమ్మ దగ్గరికి వెళ్ళి నేను పాపాయ తింటా అమ్మా అనేసరికి అప్పుడు అర్థమైందండి. సో నాకైతే వాడిని చూసి ఏడుపు వచ్చేసింది, ఇంతసేపు బిడ్డను బాధ పెట్టానే అని. సో ఒక్కొక్కసారి పిల్లల మాటలు అర్థం కాకపోతే ఇలాగే ఉంటుంది. సో మీ ఇళ్ళల్లో కూడా ఇలా మీరు ఎప్పుడైనా ఈ ఇన్సిడెంట్ అనేది మీరు ఫేస్ చేశారా లేదా అండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. సో ఇప్పుడైతే కట్ చేసి పెట్టేశానండి. వాడైతే నిద్రపోయాడు. నిద్ర లేవగానే వాడికి వేసిస్తాను, తింటాడు.